దొరకొట్టినా మళ్ళీ వచ్చినప్పుడు ఏమయ్యారాలి అప్పుడు ఇటు దూరం కలిసిన ముఖం వస్తుంది అలా చెప్తున్నారా ఇటు చూడు ఆట అట్లా వస్తుంది నన్ను పిలిచిన కోసం మరి ఓపెన్ ఓపెన్ కింద పెట్టిన వాళ్ళే బాగుంది ఇంకేమని చిన్నది యాకు అడ్డం వస్తుంది కోర్నర్ వర్ధిల్లాలి 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 దానికి కృతజ్ఞతలు అందరికీ జేబీఎం. సో బుద్ధుని విగ్రహం సందర్భంగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కానివ్వండి క్యాండిల్ అగరబత్తి పూలదండ లేకపోతే పుల్ల పూలు కొబ్బరికాయ కానీ పసుపు కుంకుమ కానీ అవన్నీ ఏం పెట్టరు అది సరేనా. ఇంతకుముందు అగరబత్తి కానివ్వండి పుల్ల పూలు అన్న పూలదండ అన్న బుద్ధుడు పూలదండ ఎక్కువ కొన్ని పుల్ల పూలు ఇచ్చేది సరేనా. కొబ్బరికాయ కానీ పసుపు కుంకుమ ఏం నడదు. ఓకే అందరు చేతులు జోడించండి. భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి శరణం గచ్ఛామి ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంపి సంఘం శరణం గచ్ఛామి తత్ తృతీయంపి ధమ్మం శరణం గచ్ఛామి తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి తృతీయంపి సంఘం శరణం గచ్ఛామి పానాతిపాతా వీరమణి సికాపదం సమాధియామి
సమాధియామి ఆదిన్నదాన వీరమణి సిక్కాపదమాదియామి ఓసారయమచ్చపమాదధాన వీరమణి నేడు 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్లో బోర్గంకే గ్రామం యందు శాంతికి సంకేతమైన బుద్ధ భగవానుని విగ్రహం ప్రారంభించడం జరిగింది. ఈరోజు బుద్ధ భగవానుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి గురువు. ఆయన మార్గంలోనే నడుస్తూ మన దేశానికి ఆదర్శంగా, ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్కు మన గౌతమ బుద్ధ గురువు అని ఈరోజు మన బోర్గంకే గ్రామంలో శాంతికి చిహ్నంగా ఆయన విగ్రహాన్ని పెట్టి మేమందరం శాంతి మార్గంలో నడవాలని, ఆయనను ఆదర్శంగా పెట్టుకోవాలని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇందు మూలంగా గ్రామస్తులందరికీ మరియు పెద్దలందరికీ, వీడీసీ వారికి, ఇంకా యువకులకు అందరికీ పేరు పేరున ఈ బుద్ధ భగవానుని శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తుంది. ఈరోజు మన బోర్గేం గ్రామంలో మన కార్పొరేటర్ సార్ మరియు వీడీసీ ఆధ్వర్యంలో యువకులు, కుల పెద్ద మనుషులు అందరి సమక్షంలో గణతంత్ర దివసం సందర్భంగా ఈరోజు గ్రామంలో బుద్ధ భగవాని యొక్క విగ్రహము ప్రతిష్టాపన చేయడం జరిగింది. కావున చాలా సంతోషకరమైన విషయము. బుద్ధుడు చెప్పిన అహింసా మార్గము, శాంతి మార్గము మరియు తన చెప్పిన పంచశీల సూత్రాలను మనము ఇక్కడ అందరము పాటించి మన గ్రామం కానివ్వండి, మన ప్రజలు కానివ్వండి, అందరూ ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని, మన యొక్క బుద్ధిని మార్గంలో అందరూ నడుచుకోవాలని, మరి యువత ఈరోజు చెడు వ్యసనాలకు దగ్గర అవుతుంది. కావున బుద్ధుని యొక్క మార్గాన్ని అనుసరించి చెడు వ్యసనాలకు దూరంగా ఉండి బుద్ధుని చెప్పిన ఒక మార్గం, అహింసా మార్గం కానివ్వండి, శాంతి మార్గం కానివ్వండి, మరియు ఎన్నో బోధనాలు ఆయన మన జీవితం యొక్క వికాసం గురించి చెప్పడం జరిగింది. కావున తన బుద్ధుని యొక్క మన శిక్షని మనం అనుసరించి మన గ్రామం పెద్దలు, కుల పెద్దలు అందరూ పిల్లలతో పాటు మన అందరు కుటుంబ సభ్యులు అందరూ సుఖంగా ఉండి ఈ యొక్క బుద్ధ భగవాని యొక్క అనుసరంగా చేస్తారని కోరుతున్నాను మనస్ఫూర్తిగా. జై భీమ్. మీటింగ్ చెప్పి తీసుకెళ్ళేసి ఊళ్ళో 10 నిమిషాలు